ఈ పరిశుద్ధతను ఎప్పుడైతే నువ్వు కోల్పోతావు, ఏ పాపమైనా చెప్పండి, ఏ పాపమైనా చేస్తూ కాలం దొలిపేస్తున్నావు. నేను ఒక మాట చెప్పిన, జీవితకాలం ఈ మాట గుర్తుపెట్టుకో, నువ్వు బతికున్న దినములు నా ప్రభువుని ఎప్పుడు గాయపరిచే పనులు చెయ్యమాక. ఆయన సంతోషపెట్టడానికి జీవితం సరిపోదండి. ఇంకా చిన్న చిన్న లోపాలు కలిగి భక్తి చేస్తానంటే, చిన్న చిన్న బలహీనతలో భక్తి చేస్తానంటే, చిన్న చిన్న అనుభవంలో ఉండిపోతానంటే, రేపు ప్రభు సన్నిధిలో ఉండటానికి నువ్వు ఎలా అరుపుడుగా ఉండగలుగుతావు? నీ జీవితంలో కష్టం. నా తపనంత ఒకటే, బ్రతుకున్న దినములు డాగు ముడత మచ్చ లేకుండా ప్రభువుని చేరుకునే వాళ్ళు కావాలి. ఎందుకీ ప్రయాస అంతా? ఏదో వెనక కూడేయాలని కాదు, ఏదో రావాలని కాదు, ఒకటే ఆశ, ఆయన చేరుకునే వరకు ఇది పరిశుద్ధంగా ఆ జీవితాన్ని